ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరైన పాత్రికేయులకు నమస్కారాలు. ఇటీవల కాలంలో తిరుపతి, అన్నమయ్య జిల్లా, ఈ నెల్లూరు జిల్లా ఎస్పీలు, నంద్యాల జిల్లా ఎస్పీ కూడా అకేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పోలీస్ స్టిక్కర్ అంటే ప్రెస్ స్టిక్కర్ ఇస్తామని ప్రకటన చేసినారు. వారు చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం. ఎందుకంటే అకేషన్ కార్డు అనేది జర్నలిజానికి ప్రామాణికం కానే కాదు. అది ప్రభుత్వం సమాచార సేకరణ కోసం కొంతమంది కేటాయించే గుర్తింపు కార్డు. అది ఓన్లీ సమాచారం కోసం పనికొచ్చే కార్డు తప్ప అది ప్రత్యేక గుర్తింపు అనేది కాదని ఎస్పీలు గుర్తించుకోవాలని మనవి చేస్తున్నాం. ఇదే తరహాలో చేస్తే మా సంఘం తరపున చట్టపరమైన చర్యలు కూడా మేము సిద్ధమవుతాం. ఇప్పుడు పత్రికలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆర్ఎన్ఐలో సర్టిఫికేట్ పొందిన తర్వాతనే ఐఎన్పిఆర్ అంటే సమాచార శాఖలో నమోదు చేసుకున్న తర్వాత ఆ పత్రిక వివరాలతో పాటు పనిచేసే పాత్రికేయుని గుర్తింపు కార్డును ఆధారంగా చేసుకొని అకేషన్ కార్డు మంజూరు చేస్తారని పోలీస్ అధికారులు గుర్తించాలని కూడా కోరుతున్నాం. సమాచార శాఖ వాళ్ళే కంపెనీ గుర్తింపు కార్డును గుర్తించినప్పుడు మీరు ఎందుకు అకేషన్ కార్డు నెపంతో జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పోలీస్ శాఖకు జర్నలిజానికి మధ్య అంతరాయం పెరుగుతుందని గుర్తించాలని విన్నవిస్తున్నాం. ఈ విధంగా ప్రతి జిల్లా ఎస్పీలు ఈ విధంగా వ్యవహరిస్తే వారిపైన సమాచార హక్కు చట్టంతో పాటు జర్నలిస్టుల రక్షణ చట్టం ప్రకారము రక్షణ కావాల్సిన అవసరమైన చట్ట ప్రకారము మేము సంఘం తరపున చర్యలు తీయడానికి కూడా వెనుకాడమని హెచ్చరిస్తున్నాము. ఇదే విధానం సంస్థ జారీ చేసే అంటే ప్రభుత్వ గుర్తింపు ఉన్న పత్రికల సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే ఐడెంటిటీ కార్డు ఆధారంగానే విధులు నిర్వహిస్తున్నారనేది వాళ్ళు గుర్తించాలి. మీకు అటు విధంగా జర్నలిస్టుల పైన ఏదైనా అనుమానాలు ఉంటే కంపెనీ ప్రతినిధులకు తర్వాత సంస్థ యజమానుల నుంచి సమాచారం సేకరించుకోవచ్చు. అటువంటి చేయకుండా మా జర్నలిస్టుల మధ్యనే విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని విన్నవిస్తున్నాం. ఇదే తరహాలో వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడమని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ తరఫున విన్నవిస్తున్నాం. జర్నలిస్టు మిత్రులారా, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ పోరాట సమితి తరపున మాట్లాడడం ఏమనగా, ఇటీవల నెల్లూరు జిల్లా ఎస్పీ అక్రిడేషన్లకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఖండిస్తున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. అక్రిడేషన్ లేని వారికి గుర్తింపు లేకుండా పోతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. విధానంపై భవిష్యత్తులో పోరాటానికి కూడా సిద్ధం అవుతాము అని తెలియజేస్తుంది. మీ డిమాండ్ ఏమి ప్రధానంగా? అక్రిడేషన్ ఉన్న వారికి మాత్రమే క్యూఆర్ కోడ్ పోలీస్ స్టిక్కరింగ్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అక్రిడేషన్ లేని వారికి కూడా గుర్తించాలనేది మా ప్రధాన డిమాండ్. పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కేవలం అక్రిడేషన్ ఉన్నవారికి మాత్రమే క్యూఆర్ కోడ్ ఇస్తానని, అక్రిడేషన్ లేని వాళ్ళకి క్యూఆర్ కోడ్ లేదని చెప్పడము విరుద్ధము. ఎందుకంటే ప్రభుత్వ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధాన పత్రికలు నుంచి కూడా రిజిస్ట్రేషన్ పొందిన పత్రికలు కూడా ఉన్నాయి. వారందరూ కూడా ప్రభుత్వ పరంగా అక్రిడేషన్ మంజూరు జారీ చేయలేదు. ఎందుకంటే ఒక సినాట్ ప్రకారంగా మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ పత్రికలను కూడా గుర్తించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. కేవలం అక్రిడేషన్ మాత్రమే ఉన్నవారికి మాత్రమే క్యూఆర్ కోడ్ అన్నది చాలా విరుద్ధము. దానికి మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా
జర్నలిస్టులు అంటే ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ ఇస్తామంటే ప్రతి ఒక్కరికి అందజేయాల్సిన బాధ్యత ఉంటుంది. కేవలం అక్రెడిటేషన్ మాత్రమే పెట్టుకొని క్యూఆర్ కోడ్ ఇస్తానని చెప్పడం భావ్యం కాదు. ఏది ఏమైనా జర్నలిస్టులకి అందరూ సమానంగా చూడాలని కూడా మా కోరిక. దాని ప్రకారంగా పోలీసు అధికారులు అయితేనేమి, జిల్లా కలెక్టర్లు అయితేనేమి ఎవరైనా కూడా అక్రెడిటేషన్ నాన్ అక్రెడిటేషన్ అనేది భేదాభిప్రాయాలు లేకున్నట్ల అందరితో సమానం చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.